ప్రతి ఒక్కరి కూడా ఆలోచన. ఏపీ సీఎం జగన్ పై తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలోకి మైనింగ్, లిక్కర్, ల్యాండ్, శాండ్ మాఫియాలు తెచ్చారని మండిపడ్డారు. విధ్వంసం చేయడమే జగన్ స్వభావమని ఆయన ఆరోపించారు. బాపట్ల జిల్లా చీరాల ప్రజాగళం భారీ బహిరంగ సభలో వైసీపీ సర్కార్పై చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. నియంతలా పాలించాలనుకున్న జగన్ విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. జగన్ అరాచక పాలనను అంతం చేయడానికి చీరాలే నాంది కావాలని పిలుపునిచ్చారు. రాక్షస పాలన పోయి రామరాజ్యం రావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలన్నారు చంద్రబాబు. 5 ఏళ్ల పాలనలో మీకేమైనా లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా అని అడుగుతున్నా. ఓవరాల్ గా ఏమన్నా లాభం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్ని ధరలు పెరిగాయా లేదా? ఏం తమ్ముళ్ళు మీకేమైనా ఉద్యోగాలు వచ్చాయని అడుగుతున్నా. ఒకటి కాదు, ఒక్కోసారి ఆలోచిస్తే బాధ, ఓసారి ఆలోచిస్తే కడుపు మండిపోతుంది. నా కోసరం కాదు, ఈ ప్రజలు పడిన కష్టాలు చూస్తే, ఇబ్బందులు చూస్తే ఎంత బాధ అంటే అంత బాధ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందులో ఒకసారి చూసినప్పుడు 5 ఏళ్ళు నేను కరెంటు ఛార్జీలు పెంచానా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. పెంచామమ్మా మీరు చెప్పండి. ఇప్పుడు ఎన్నిసార్లు పెంచారు కరెంటు ఛార్జీలు? 9 సార్లు పెంచారా లేదా? ఒకప్పుడు 200 రూపాయలు కరెంటు, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు బిల్లు? 1000 రూపాయలు. అవునా కాదా? 5 ఏళ్లలో 200 రూపాయలు కరెంటు, 1000 రూపాయలు చేసిన సైకో ఎవరు? ఇలాంటి